హలో అండి, వెల్కమ్ టు ఇషిరా సిల్వర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్. నేను మీ భవ్య. మన స్టోర్ వచ్చేసి ఏస్టావ్ నగర్ మెయిన్ రోడ్ మీద కేఎఫ్సి పక్కనే ఉందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన బీట్స్ అండ్ పెండెంట్స్ మేళాని చాలా పెద్ద హిట్ చేశారండి. మన అందరినీ ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ అండి మీకు. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అని చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ కలెక్షన్ వచ్చేసేసి మన దగ్గర లేయర్డ్ నెక్లెసెస్ అండి. ఇది చాలా ట్రెండింగ్ మోడల్ డిజైన్స్ అండి. సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం రండి. మన ఫస్ట్ పీస్ అండి, ఇది లేయర్డ్ నెక్లెసెస్లో. ఇప్పుడు లేయర్డ్ నెక్లెసెస్ అనేవి బాగా ట్రెండింగ్ మోడల్స్ అండి. ఇక్కడ చూసారంటే మీకు పైనంతా ఫ్లోరల్గా చిన్న చిన్న ఇవి వచ్చాయండి, ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. అండ్ ఇదే ప్యాటర్న్ ఇక్కడ మనకి 2 లేయర్స్గా వచ్చిందండి. ఇది సీజెడ్ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్తో వచ్చిందండి. ఇక్కడ చూసారంటే చిన్న ఎమరల్డ్ వచ్చింది, చుట్టూరా అన్ని మనం సీజెడ్ స్టోన్స్ వచ్చాయండి. అవతల పక్క మనకి ఫ్లవర్ ఇచ్చామండి, ఒక ఫ్లవర్ లాగా వచ్చింది, పెద్ద ఫ్లవర్ లాగా. అండ్ ఈ స్టోన్స్ అన్ని పెద్ద పెద్ద స్టోన్స్ అండి. సో దానివల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ షైన్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసారంటే మధ్యలో ఒక చిన్న ఎమరల్డ్ వచ్చిందండి, చుట్టూరా మనకి సీజెడ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూసారంటే మీకు ఒక ఫ్లవర్ వచ్చింది, పైన మామిడి పిందెల షేప్స్ వచ్చాయి. అండ్ గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చామండి కింద. ఈ హ్యాంగింగ్స్ ఒకవేళ కావాలంటే మార్చుకోవచ్చండి, ఇషిరా మనకు ఆ ఫెసిలిటీ ఇస్తుంది. ఇవి ఎమరల్డ్స్ కానీ లేకపోతే ముత్యాలు కానీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఇది మన నెక్స్ట్ పీస్ అండి. ఇది వచ్చేటప్పటికి బ్లూ సఫైర్స్ అండ్ సీజెడ్స్ కాంబినేషన్లో వచ్చిన లేయర్డ్ నెక్లెస్ అండి. మధ్యలో మనకి ఈ పెండెంట్స్ చూసారంటే పెద్ద పెద్ద పెండెంట్స్ వచ్చాయండి. ఇవన్నీ సీజెడ్స్తో హైలైట్ అయ్యాయి. దీనికి చైన్లా వచ్చింది మాత్రం మనకి బ్లూ సఫైర్స్ అండ్ సీజెడ్స్ ఇచ్చామండి ఆల్టర్నేట్గా. దానివల్ల మనకి లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. కింద సేమ్ అదే అండి, పైన 3 పెండెంట్స్ వస్తే ఇక్కడ 5 పెండెంట్స్ వచ్చాయి. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం స్టడ్స్ ఇచ్చామండి. మధ్యలో బ్లూ సఫైర్స్ వచ్చాయి, చుట్టూరా మనకి సీజెడ్స్ వచ్చాయండి. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఓకే, ఇది మన థర్డ్ పీస్ అండి. పైన వచ్చేటప్పటికి పెద్ద పెద్దగా మనకి సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. సీజెడ్ స్టోన్స్ చుట్టూ మనకి గోల్డ్ ఫినిషింగ్ వచ్చిందండి. లాకెట్లో చూసారంటే మనకి బిందీ షేప్లో లాకెట్ వచ్చింది, చుట్టూరా సీజెడ్స్ వచ్చాయి. అండ్ కింద 2 లేయర్స్లో సీజెడ్ స్టోన్స్ ప్రొవైడ్ చేశామండి. అలాగే దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసారంటే చాన్ బాలీస్ ఇచ్చామండి. ఒకవేళ మీకు ఈ కాంబినేషన్ నచ్చకపోతే దీనికి మ్యాచ్ అయ్యేటట్టు మనం స్టడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఈ ఇయర్ రింగ్స్కి పైన చూసారంటే మీరు మ్యాంగో షేప్లో వచ్చిందండి. కింద వచ్చేటప్పటికి చాన్ బాలీ వచ్చింది, మధ్యలో మనకి రూబీస్ వచ్చాయి. అండ్ కింద పర్ల్ అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్లో హ్యాంగింగ్స్ ఇచ్చామండి. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. మన నెక్స్ట్ పీస్ అండి, ఇది వచ్చేటప్పటికి మనకి రూబీస్ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్లో వచ్చిన లేయర్డ్ నెక్లెస్ అండి. పైన వచ్చేటప్పటికి మనకు అన్ని ఎమరల్డ్స్ వచ్చాయండి. ఈ లాకెట్ని చూసారంటే మనకి మధ్యలో చిన్నగా రూబీస్ వచ్చాయి, చుట్టూరా ఎమరల్డ్ స్టోన్స్ వచ్చాయండి. అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా కనిపించడం కోసం అని చెప్పి మనం చుట్టూరా కొంచెం గోల్డ్ ఫినిష్తో ఇచ్చామండి. కింద వచ్చేటప్పటికి మనకి 3 లేయర్స్ వచ్చాయండి. ఇక్కడ ఎమరల్డ్ కాంబినేషన్లో వచ్చాయి. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసారంటే మీకు సేమ్ రూబీస్ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్లో వచ్చిన ఇయర్ రింగ్స్ ఇచ్చామండి. మధ్యలో సీజెడ్ స్టోన్స్ ఇచ్చాము. అండ్ మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఇది మన నెక్స్ట్ పీస్ అండి. మన నెక్స్ట్ పీస్ వచ్చి నవరత్నాలలో లేయర్డ్ నెక్లెసెస్ అండి. పైనంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇక్కడ చూసారంటే నవరత్నాలు ఉన్నాయండి, మధ్యలో చిన్న చిన్నగా మనం సీజెడ్ స్టోన్స్ ఇచ్చాము. ఇవన్నీ సెమీ ప్రీషియస్ స్టోన్సే అండి మనం యూజ్ చేసేవి. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసారంటే మధ్యలో రూబీ వచ్చిందండి, చుట్టూరా మనకి సీజెడ్స్ వచ్చాయి. దాని చుట్టూరా మళ్ళీ మనం నవరత్నాలు ఇచ్చామండి. కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఇది మన నెక్స్ట్ పీస్ అండి. రూబీస్ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్లో వచ్చిన నెక్లెస్ అండి. చూసారంటే ఇక్కడ అంతా చైన్ లాగా రూబీస్ ఇచ్చామండి. ఈ 2 లేయర్స్లో కూడా మనకి రూబీసే వచ్చాయి. ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. ఈ ఫ్లోరల్ డిజైన్లో ఇక్కడ రూబీస్ వచ్చాయి, మధ్యలో చిన్నగా మనకి పోటాలో ఎమరల్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మధ్యలో ఎమరల్డ్ వచ్చింది, చుట్టూరా మనం పోటా స్టోన్స్ ఇచ్చామండి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసారంటే ఈ పీస్ అనేది ట్రెడిషనల్గా ఉంటుందండి, పట్టు చీరలకి వేసుకున్నా చాలా బాగుంటుంది. చిన్న చిన్న సింపుల్ ఫంక్షన్స్కి పెట్టుకున్నా చాలా హైలైట్ అవుతామండి.
మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. నెక్స్ట్ పీస్ అండి, మధ్యలో చూసారంటే మనకి ఎమరల్డ్స్ అండ్ సీజెడ్ కాంబినేషన్తో అచ్చులు వచ్చాయండి చిన్న చిన్నగా. మధ్యలో వచ్చేటప్పటికి మనకి లాకెట్ వచ్చిందండి చాలా పెద్దగా. పైన సేమ్ రూబీ కాంబినేషన్లో సీజెడ్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ లాకెట్లో. మధ్యలో కూడా డీటెయిలింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది మీరు చూసారంటే. అండ్ ఈ హ్యాంగింగ్స్ చూసారంటే పర్ల్ హ్యాంగింగ్స్ అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్ ఇచ్చామండి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మనం బుట్టలు ఇచ్చామండి. పైన స్టడ్ వచ్చేటప్పటికి పాత ట్రెడిషనల్ పీస్ లాగా ఉంటుంది. కింద కొంచెం డిఫరెంట్గా ఉందండి ఈ బుట్టని. చూస్తే హెవీగా అనిపిస్తుంది కానీ వెయిట్ చాలా తక్కువలో వచ్చిన పీస్ అండి. అండ్ కింద హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి మనం ఎమరల్డ్ అండ్ గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చామండి. ఇవి మార్చుకోవచ్చు మనకు కావాలనుకుంటే. చూసారు కదండి ఇవాళ కలెక్షన్. ఇందులో ఏ పీస్ అయినా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నంబర్ 9914123567కి పంపించండి. మేము మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ మీరు కనుక స్టోర్ని విజిట్ చేయలేకపోతే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఆప్షన్ ఉందండి, తప్పకుండా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.